వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు. దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ పెను సంచలనం అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వృద్ధి రేటు 15% లక్ష్య సాధన దిశగా అడుగులు వేద్దామన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సిఐజిఆర్ 13.49% వృద్ధి సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. కలెక్టర్ల సదస్సు ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి ఏటా కావాల్సిన ఆదాయం 76,000 కోట్ల రూపాయలు. గత ఏడాది 12.02% వృద్ధి సాధించాం. కొన్ని జిల్లాల వృద్ధి చాలా బాగుంది, కొన్ని జిల్లాల వృద్ధి లేదు. వృద్ధిపై అందరూ దృష్టి పెట్టాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. దీర్ఘకాలం ప్రయోజనాల దృష్ట్యా 10 సూత్రాలు తీసుకువచ్చాం. ఉపాధి కల్పనకు భవిష్యత్తులో చాలా ప్రాధాన్యం ఉంటుంది. రాష్ట్ర వృద్ధి రేటు 15% సాధించాలి. శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయి. ఒక కుటుంబం ఒక వ్యాపారవేత్త నినాదం తీసుకొచ్చాం. నైపుణ్యం పోర్టల్ ద్వారా నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు ఇస్తున్నాం. ఉపాధి కల్పనతో ఆదాయం సృష్టి జరుగుతుంది. మానవ వనరులను సమర్థంగా ఉపయోగించుకోవాలి. ఈ ఏడాది 35% క్రైమ్ రేటు తగ్గాలి. జిల్లాల్లో పరిస్థితుల మేరకు కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలి. అన్ని కార్యాలయాల్లో గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యం ఇవ్వాలి. రాయలసీమకు సోలార్, విండ్, పంపుడ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది. అన్ని వాహనాలు ఎలక్ట్రిక్కు మారాల్సిన అవసరం ఉంది. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకుంటే విద్యుత్ భారం తగ్గుతుంది. సర్క్యులర్ ఎకానమీలో పోలీసు వ్యవస్థ భాగస్వామ్యం కావాలని సీఎం వివరించారు. 2 రోజుల పాటు జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 15% వృద్ధి రేటు లక్ష్యంగా అంతా పనిచేయాలని ఆదేశించారు. గత పాలకుల వల్ల రాష్ట్రం చాలా అవకాశాలను కోల్పోయిందంటూ తిరిగి వృద్ధి రేటు సాధనకు రాజీ లేకుండా పనిచేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 10 సూత్రాల ఆధారంగా కూటమి పరిపాలన కొనసాగుతోంది. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనకు మనకున్న వనరులను వినియోగించుకు ముందుకెళ్దాం. మానవ వనరులను సమర్థంగా వినియోగించుకునేలా అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అందుకే 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్, వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి విధానాలు అవలంబిస్తున్నాం. నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. 35% క్రైమ్ రేటు తగ్గించే లక్ష్యంతో జిల్లా ఎస్పీలు, కలెక్టర్లు పనిచేయాలి. అందుకు సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగించుకుని లక్ష్యాలను చేరుకోండి. గ్రీన్ ఎనర్జీకి అత్యంత ప్రాధాన్యత, ఈవీలను ప్రోత్సహించాలి. ఇక క్లీన్ అండ్ గ్రీన్ సంప్రదాయంగా మారాలి. రోడ్లు, రైల్వేలు, పోర్టులు, ఎయిర్పోర్ట్లను సమర్థంగా వినియోగించుకుని లాజిస్టిక్స్ వ్యయం తగ్గించాలి. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనే లక్ష్యంగా కూటమి పనిచేస్తోంది. పబ్లిక్ పాలసీల వల్ల కొన్ని దేశాల భవిష్యత్తు మారిందనే విషయం గ్రహించండి. త్వరలోనే భారత్ 2వ అతిపెద్ద ఎకానమీగా ఎదుగుతుంది. శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. వైద్య ఆరోగ్య రంగంలో ఇక పెను మార్పులు వస్తాయి. సంజీవని అందుబాటులోకి వస్తే వైద్యానికి చేసే వ్యయం కూడా తగ్గిపోతుంది. ప్రస్తుతం వైద్యారోగ్యానికి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అందరూ ఆరోగ్యంగా ఉంటే ఈ వ్యయంలో 30% తగ్గుతుంది. జీఎస్టీ సంస్కరణ వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. దేశాన్ని నిర్మించే క్రతువులో మీరంతా భాగస్వాములు అవ్వాలి. టెక్నాలజీ గేమ్ చేంజర్. దాన్ని సద్వినియోగం చేసుకుంటే నిర్ణయాలు వేగంగా తీసుకోవచ్చంటూ సీఎం చంద్రబాబు కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేశారు.